కథ మీకు నచ్చితే సలహా కాదు స్వామి, సహాయం చెయ్యు అని కామెంట్ చేయండి. ఒక గ్రామంలో గంగయ్య అనే రైతు ఉండేవాడు. వర్షాలు రాక పంట ఎండిపోయింది. కుటుంబం అంతా రోజంతా ఆలోచిస్తూ బాధపడుతూ ఉండేవారు. రోజు గ్రామస్తులొచ్చి ఇలా చెయ్యి, అలా చెయ్యి, మంచి రోజు చూసి పని మొదలుపెట్టు, మన చేతిలో ఏముంది, దేవుడు దయ చూపించాలి, ఉపవాసం చేయి అని ఎన్నో సలహాలు ఇచ్చేవారు. అతను అన్నింటినీ శ్రద్ధగా విని తల ఊపేవాడు. అన్ని సలహాలు విని విసుగు చెందిన గంగయ్య ఒకరోజు సాయంత్రం దేవాలయంలో దీపం వెలిగించి చేతులు జోడించి దేవుడిని వేడుకున్నాడు. అది చూసిన పూజారి, ఏదో ఒక పని చేసుకోవయ్యా, వ్యవసాయము నీ రాత మార్చలేదు అంటారు. అది విన్న గంగయ్య, స్వామి నాకు సలహాలు కాదు సహాయం కావాలి అంటూ భగవంతుని చూస్తూ ఉంటాడు. అప్పుడు అతని మనసులో ఒక ఆలోచన వస్తుంది. మరుసటి రోజు అతను పొలానికి వెళ్ళి శ్రద్ధగా నీటి వనరులను వెతుకుతుంటాడు. తెలిసిన వాళ్ళు వచ్చి ఇంకేం చేయగలవు, ఏదైనా పని చేసుకో అంటారు. అప్పుడు గంగయ్య, నాకు సలహాలు కాదు సహాయం కావాలి అంటాడు. అది విన్న మిగతా వాళ్ళు కూడా నీరు దగ్గరలో ఎక్కడ ఉంది అని వెతుకుతారు. ఇలా కొద్ది మంది చాలా జనమయ్యి అందరూ వెతుకుతారు. అప్పుడు ఒక దగ్గర చిన్న నీటి మూలాన్ని కనుగొంటారు. ఒక చెరువు నుండి వస్తున్న నీరు అది. అందరూ కలిసి పొలానికి నీరు చేరేలా చేస్తారు. కొద్ది రోజుల్లోనే పొలం మళ్ళీ పచ్చగా మారుతుంది. అందరూ ఎవరికి ఏది వీలైతే అది తినడానికి గంగయ్య కుటుంబానికి ఇస్తారు. గంగయ్య చిరునవ్వుతో అందరికీ ఇలా చెప్తాడు, సలహాలు కాదు స్వామి, మీ సహాయమే మా కుటుంబానికి శక్తినిచ్చింది అని. కథలో నీతి, కష్టం వస్తే సానుభూతి చూపించే వాళ్ళు, కన్నీరు కార్చేవారు ఉంటారు. కానీ సర్వజనులు సలహా ఇచ్చేవారు కాదండి, సహాయం చేసేవారు కావాలి.